ప్రాజెక్టుల పేరు మీదుగా 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 6,500 ఎకరాలు ఆ అటవీ భూములు పోబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ ఆదివాసీలకి భూమి వ్యవసాయం పోతుంది, వాళ్ళకి నీటి వనరు పోతుంది. దానితో అసలు వాళ్ళు త్రాగడానికి మంచినీళ్ళు కూడా అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఎట్లా అసలు ఆ ఆదివాసీలకి రక్షణ ఉంది. అట్లాగే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించేదానికి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమందంటే జీవించే హక్కుతో పాటు రైట్ టు లైవ్లీహుడ్ అది కూడా ఉంటుంది అని చెప్తే ఇవాళ మొత్తం వాళ్ళ నోటి దగ్గర కూడా తీసేసేసి పెద్ద పెద్ద సంస్థలకు ఇస్తారా? ఇవాళ APIIC అనే సంస్థ కింద ఇవాళ 1,20,000 ఎకరాలు ఉంది. దాంట్లో 58,000 ఎకరాలు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ భూములు ఎవరి లోగడ బంజరు భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు పొందినటువంటి దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులకు చెందిన ఆ సన్నకారు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళలేరు కదా. వాళ్ళు ధైర్యం చేసి పెద్దమ్మ వాళ్ళకి మళ్ళీ పోరాటం చేయలేరు కదా. అందుకని ముందు కత్తి వాళ్ళ మీదే పడతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లా జరగడానికి వీల్లేదు. కోర్టు తీర్పులున్నాయి. నేను ఈ సభ ద్వారా చెప్తున్నా, ఎవరు కూడా భయపడవసలా. ఎంత అన్యాయం అండి! ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఒక్కటంటే ఒక్కటి ఉందా చెప్పండి? కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేకించి లగేజీల కోసం ఎయిర్పోర్టా? మందసాలు ఆ ఉద్యానంలో కిడ్నీ ప్రాబ్లంతో రోజుకొకటి తెచ్చిపోయే పరిస్థితుల్లో ఆ సమస్య పరిష్కారం చేయకుండా అక్కడ మందసాలు 2,200 ఎకరాలు అదంతా కూడా జీడి మామిడి తోటలు, మామిడి తోటలు, చెరుకు మొక్కలు ఇవన్నీ కూడా అడవిని తలపించే విధంగా ఉన్న పరిస్థితి. అట్లాగే మన కరేడి దగ్గర ఉలవపాడు మామిడి తోటలు దాదాపు 1,000-2,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఉలవపాడు మామిడికాయలు వస్తున్నాయి, చూస్తున్నారు కదా. వీటికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమనంటే ఫారెస్ట్ లైక్ దట్టమైన చెట్లు ఉంటే అది అడవితో సమానం. అటువంటి దానిని ఫారెస్ట్ రైట్ యాక్ట్లోకి వస్తుంది అని గోదావరిమన్ అనే ఆయన కేసులో తీర్పుని మోడీ గవర్నమెంట్ దాన్ని తీసేయాలని ట్రై చేసింది. కానీ కిందసారి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ నో, లోగడ గోదావరిమన్ కేసులో ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని ఫాలో అవుతామని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా అవి చల్లవో తప్పనిసరిగా సమర్థులైనటువంటి లాయర్ని పెట్టి న్యాయ పోరాటం చేద్దాం. అధైర్యపడద్దు. పెద్దవాళ్ళు ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలాన్ని లుల్లుకి ఇచ్చారు. నేను పిలివేశాను. ఆ స్థలం ఆర్టీసీ వాళ్ళు అంతమంది రెవెన్యూ వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఆర్టీసీ వాళ్ళని అడగకుండానే వాళ్ళు ఎస్ఎన్కుండానే మీరుగా ఆర్డర్ చేయకుండా లుల్లుకి చెల్లదు, కొట్టేస్తారు. అట్లాగే అక్కడ విశాఖపట్నంలో కూడా ఖచ్చితంగా కొట్టేస్తారు. నేను ఈ భూసేకరణ వల్ల ఇబ్బంది పడతా ఉన్న రైతులు దయచేసి అధైర్యపడద్దు. ధైర్యంగా మీ సమీపంలో ఉన్నటువంటి సమర్థుడైనటువంటి లాయర్ గారి ద్వారా ఫైట్ చేయండి. అవసరమైనప్పుడు మీకు అండదండగా ఉంటాము, మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించిన ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు.